భారతదేశంలో చీమ చిటుక్కుమంటే ప్రపంచమంతా ప్రచారం చేయడానికి మీడియా, సోషల్ మీడియా, భారతదేశంలో దేశద్రోహులు లేకపోతే దేశం మీదన చాలా చులకన భావం ఉన్నటువంటి మేధావులు నడుస్తూ ఉంటారు. ఓ రైతు ఉద్యమం ఇక్కడ రైతుల ప్రయోజనాల కోసం తెచ్చిన చట్టాలని చెడగొట్టేందుకోసం చేసినటువంటి అతిపెద్దదైనటువంటి రచ్చ 2 సంవత్సరాలు సినిమా నడిపించారు. ఇప్పుడు అదే రైతు ఉద్యమం ప్రపంచంలో జరుగుతుంటే హైలైట్ చేసేవాళ్ళు లేడు. మరి ఇప్పుడైనా చేస్తారేమో చూడాలి. ఎందుకంటే నెదర్లాండ్స్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కెమికల్స్ వాడకం, ఈ మధ్యకాలంలో కెమికల్స్ వాడకాన్ని తగ్గించాలంటూ న్యాయస్థానాలు జోక్యం చేసుకుని తీర్పులు ఇస్తున్నాయి. ఎందుకంటే కెమికల్ వాడకాల వలన ఆహారంలో వస్తున్నటువంటి తేడా కారణంగా అనారోగ్యాలు పెరుగుతున్నాయి. అసలు మనిషి శరీరానికి అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటిది సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం కాకుండా క్రమంగా కెమికల్ వాడకం పెరగటం వలన అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. దాని ఆధారంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో నెదర్లాండ్స్ కోర్టు అక్కడ కెమికల్ వాడకాల మీద నిషేధం విధిస్తే అక్కడ రైతులు రోడ్డు మీదకు తెచ్చుకొచ్చి తమ ప్రొడక్ట్స్ పారపోయటం ప్రారంభించారు. ఇప్పుడు అదే రూట్లో ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా కోర్టులు అదే రూట్లో వ్యవహరిస్తూ లేదు, అక్కడ ప్రభుత్వాలు అదే రూట్లో వ్యవహరిస్తుంటే కెమికల్ లేకుండా పంట సాధ్యం కావట్లేదు. అట్లాగే దాని వలన పంట ఎక్కువ వస్తుంది, లేకపోతే తిండి ఎక్కడి నుంచి పెట్టగలమంటూ ఉద్యమాలు చేస్తూ రోడ్ల మీద ట్రక్కులను ఎక్కడికక్కడ ఆపేస్తూ ఉద్యమాలు చేస్తున్నటువంటి సంఖ్య పెరుగుతుంది. యూరప్ సమాజంలో ఇది భారీగా పెరుగుతోంది. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఫార్మర్స్ ఇన్ వెస్టర్న్ యూరోప్ హ్యావ్ ఫాట్ విత్ ఇంక్రీజింగ్ ferocity against policies to protect the planet that they say cost too much. In the Netherlands, where the backlash has been strongest, a court ruling on nitrogen emissions in 2019 triggered furious and recurring protests over government efforts to close farms and cut the number of animals on them. In Belgium, similar fights led to convoys of tractors clogging the EU quarter of Brussels in March last year. In Ireland, which has seen similar protests, dairy farmers angry at nitrogen restrictions marched with their cows to the offices of 3 government ministers last month. ఇది క్రమంగా ఈ అటు జంతువుల్ని పోషించేటటువంటి వాళ్ళు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది క్రమంగా ముదిరిపాకాన పడుతుంది. ఎక్కడి దాకా వెళ్తుంది అన్నటువంటిది మాత్రం ఇంకా తేలట్లేదు.